ఆదాం పుడతా ఏం తెచ్చాడంటే, పుడతా ఏం తీసుకురాలేదు. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. మళ్ళీ ఇదంతా కాదని చెప్పి ఆదాముకి చక్కటి ఏదోని తోట అంటే నువ్వులాగా నాలాగా 1 ఎకరంలోనో 2 ఎకరాల్లోనో 3 ఎకరాల్లోనో 4 ఎకరాల్లోనో 5 ఎకరాల్లోనో 100 ఎకరాల్లో కాదు. ఆ ఏదేను తోట 4 నదులు చీలిని అంటే ఎంత ఉంటుంది? 4 నదులు చీలిని అంటే ఒక రాష్ట్రమా? 4 రాష్ట్రాల? 3 రాష్ట్రాల? చెప్పలేము. ఎందుకు? ఇటు వెళ్తే గోదావరి నది ఉంది, అటు వెళ్తే కృష్ణా నది ఉంది, ఇటు వెళ్తే మరల ఇంకొక నది ఉంది, ఇటు వెళ్తే ఇంకొక నది ఉంది. అంటే ఇలా వెళితేనే చాలా డిస్టెన్స్లో మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఏదేను తోటని దేవుడు అన్ని ఫ్రూట్స్ వేసి అని తీస్తే అసలు ఆదాం ఏమన్నా బేదోడా? ఆహారం కోసం ఏమన్నా తినాల్సిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయానికి? లేదు. అంతా కూడా ఎవరిచ్చారు? దేవుడు. అంటే దేవుడు ఇవ్వగలడే ఇవ్వలేడా? స్టార్టింగ్ చెప్పండి నేను అన్నీ ఇవ్వగలనని. అది మనకి అర్థం. మరి ఆదాము నుండి ఆస్తి ఎప్పుడు కోల్పోయింది? మనిషి సరి లేకపోతే పోతుంది. మనిషి గుణగణాలు సరి లేకపోతే తీసేస్తాడు. అవును, ఏదేను తోటల నుంచి ప్రభువే గంటేశాడు. ప్రభు ఎందుకు గంటేశాడు? బ్రతుకు సరిలేదు, మాట సరిలేదు, నడవడికలు సరిలేవు, చూపులు సరిలేవు, వాళ్ళిద్దరు విధానం సరిలేదు. అందుకే ఏదేను తోటలో చేంజ్ చేశాడు, గెంటేశాడు. మరి ఒకప్పుడు ఏదేను తోటలో ఉన్న ఆదాం పొజిషన్ అంటే రాజు, కింగు. మరి కింగ్ అయిన ఆదాం ఏమైపోయాడు? బికారుడైపోయాడు. బికారుడు ఎందుకు అయిపోయాడు? దేవుడు గెంటేస్తే అయిపోయాడు. దేవుని మాటను ధిక్కరించి తిరుగుతున్నాడు ఎవరో? ఆదాము. మరి దేవుని మాట ధిక్కరించి తిరిగితే ఉంచుతాడా? గెంటేస్తాడు, గెంటేస్తాడు ప్రేమ. అలాగే ఆదాము అవ్వల్ని గెంటేశాడు. గెంటేసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? కష్టపడి సంపాదించుకోండ్రయ్యా అన్నాడు. స్టార్ట్ అయిందండి, ప్రయాస స్టార్ట్ అయింది, కష్టాలు స్టార్ట్ అయినాయి. చెమటంటే తెలియని ఆదాముకి చెమటేంటో అర్థమైంది, ఎండేంటో అర్థమైంది, ఆకలేంటో అర్థమైంది, దాహం ఏంటో అర్థమైంది, ప్రతీది అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? ఇవన్నీ దేవుణ్ణి విడిచిపెడితే అర్థమైంది. అంటే దేవుణ్ణి విడిచిపెడితే అర్థమవుతాయి. అవును, దేవుణ్ణి విడిచిపెడితే అర్థమవుతాయి. ఇప్పుడు గుర్తొచ్చారు. ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చాడు. ఇప్పుడు ఓహో, మనిషి ఇప్పుడు దేవుడు అనుకున్నాడు. ఏంటి తెలుసా? ఇప్పుడు అర్థమైంది ఏంటి? మనిషికి అన్నీ ఇస్తే చెప్పండి మాట వినడు. మరి ఎప్పుడు వింటాడు? ఇలా ఆదాముకి ఏమీ లేకపోతే మాట వింటాడు. కష్టపడితే ఆ ఆకలి విలువ అర్థమైతే వింటాడు. చెమట కాస్తే దేవుడు అర్థమవుతాడు. ఇప్పుడు మొదలుపెట్టాడండి. ఇప్పుడు ప్రార్థనలు మొదలుపెట్టాడు, బలులు మొదలుపెట్టాడు, చక్కగా బతుకును మొదలుపెట్టాడు. ఇలాంటి బతుకులు మొదలుపెట్టి పిల్లలకని ఎదరగా జీవితం సాగుతుంది. అలా అలా పెరిగింది. ఇలా సంపద అంతా పెరిగింది ప్రేమైన. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ భూమిని స్వతంత్రించుకోండిరా అన్నట్టు చెప్పాడు. ఎవరి కాలే పంచుకున్నారు, ఎవరి కాలకే తీసుకున్నారు. చక్కటి సాగుతుంది జీవితం సాగుతుంది. మరి కొందరు జీవితాల్లో ఏం జరిగినాయి? కొన్ని ఎగ్జాంపుల్స్ చదువుకుందాం. మనం భక్తిగా ఉన్నామండి. ఇప్పుడు మరి మేము భక్తిగా ఉన్నామండి. ఆదామంటే వదిలేశాడు, ఆదామంటే మర్చిపోయాడు, ఆదామంటే ఆజ్ఞ అతిక్రమించాడు. మేము బతుకుతున్నామంటే నేను అడుగుతున్నాను, మనసులో పెట్టుకోండి. మీరు నిజంగా మీ గుండ్లు మెచ్చ చేసుకుని మేము ఆజ్ఞలు మేరకుండా బతుకుతున్నామన్నవాడు భూమి మీద ఒక్కడున్నాడా? బయటి వాళ్ళని పక్కన నేను వస్తాను, అక్కడ కూడా వస్తాను, చెప్తాను మీ అందరికీ. దేవుళ్ళు మేము ఉంటున్నాము అండి, మాకేం లేదనుకున్నాం మనం ఫీల్ అవుతున్నాం కదా, మాకేం సాగులేదు. నిజంగా ఆదాముని గెంటేయడానికి రీజన్ ఏంటి? ఒకే ఒక్క తప్పు, సుఖ జీవితం నుంచి గెంటేశాడు. ఏది ఒక ఆజ్ఞ తప్పితే గెంటేశాడంటే, అవును, ఒక్క ఆజ్ఞ తప్పితే గెంటేస్తాడంటే గెంటేస్తాడు. తప్పును సహించేవాడు కాదు, పాపాన్ని సమర్థించేవాడు కాదు. గెంటేస్తాడంటే గెంటేస్తాడు. అలా గెంటేసిన తర్వాత అర్థమైంది దేవుడు అంటే అర్థమైంది, దేవుడు వెనకాల ఉండడం అంటే అర్థమైంది, దేవుడు మన వైపు ఉంటే ఏమలా ఉంటుందో అర్థమైంది. ఇలా అర్థమైన జీవితాల్లో మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏం అర్థం అవ్వాలి తెలుసా? మరి మేము దేవుళ్ళలో ఉన్నామండి, దేవుళ్ళలో ఉన్నాం కదా. ఆదాం అంటే తప్పు చేశాడు, మేము ఏ తప్పు చేయట్లేదంటే ఏ తప్పు చేయట్లేదు, మనం చేయట్లేదా? అడుగడుక్కి ఏమున్నాయి మన పొరపాట్లే ఉన్నాయి లేదా? అయితే మరి నిజంగా దేవుళ్ళు ఉంటే సాగుతుంది. అవును, మనం పర్ఫెక్ట్గా ఉండి దేవుళ్ళు సాగితే అవును మన స్థితి మొదట కొద్దిగా ఆయన దేవుడు ఏం చేస్తాడు?
మహా అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు. ఎగ్జాంపుల్ అంటే ఏసేపు అనుకున్నాడు. ఏసేపు ఎలాంటి వాడు? ఒక దాసుడిగా అమ్మబడిన వాడు, ఏమీ లేనివాడు, ఏ కోసాన కూడా సహకారం లేనివాడు, అన్నదమ్ములే గెంటేసినవాడు, కుటుంబం కూడా సరిగా ఆయనకి ఆసరగా లేదు. అలాంటి ఏసేపు ఎలాంటి వాడు? దేవుని భయభక్తులు కలిగినాడు, దేవునితో ఉన్నవాడు. ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు అతనికి తోడైనాడు, దేవుడు అతనికి తోడైనాడు, దేవుడు అతనికి తోడైన. ముందు ఏసేపుకి ఏంటి? శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖంలో ఉన్నాడు, వేదంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఏడ్చాడు, జైల్లో ఉన్నాడు, శ్రమ అనుభవించాడు, బాధలు అనుభవించాడు. ఈయన అనుభవించిన నీలా నాలా మాట్లాడలేదు, నీలా నాలా కక్కోలేదు, నీలా నాలా ఏడవలేదు, నీలా నాలా అనుమానించలేదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడే నన్ను నడిపిస్తాడు, దేవుడే నన్ను బలపరుస్తాడు, దేవుడే నన్ను సిద్ధపాటు చేస్తాడు, దేవుడే ఒకరోజు నన్ను ఏం చేస్తాడు? నిలబెడతాడు. కానీ మనకి ఎంత గాయమైతే దేవుడు మనకి ఏదో అయిపోయానంటాం, ఇంత శ్రమ వస్తే దేవుడు మనకు లేదంటాం, దేవుళ్ళు ఏదో మాట అంటానే ఉంటాం, ఏదో మాట అని అంటాం. కానీ ఆ రోజున భక్తుల్లో శ్రమ అనుభవించారు, వాళ్ళేం సుఖాలతో వెంటనే చేంజ్ అవ్వాల. అలాంటి శ్రమ అనుభవిస్తున్న ఏసేపు, బాధలు అనిపిస్తున్న ఏసేపు, చెరసాల్లో ఉన్న ఏసేపుని తీసుకొచ్చి ఎక్కడేం చేశాడు తెలుసా? రాజుని చేశాడు, రాజరికంలో కూర్చోబెట్టాడు. మరి ఒకప్పుడు ఏసేపు బతుకేంటి చెప్పండి? ఏంటి? దాసుడుగా అమ్మబడిన వాడు, జైల్లో బతికినవాడు, శ్రమ అనుభవించినవాడు, కష్టాలు అనుభవించినాడు. మరి రాజు ఎలా అయ్యాడంటే రాజు దేవుడే చేశాడు. ఏసేపు కంటే ఏసేపు అయిపోతే అవలేదు రాజు. ఎవరు చేశారు? దేవుడు చేస్తే రాజు అయ్యాడు, దేవుడు చేస్తే రాజు అయ్యాడు. ప్రియమైన వాళ్ళారా, అలాంటి రాజు అయ్యాడు. మరి దేవుడు ఎలా చేశాడంటే యెహోవా యందు భయభక్తులు కలుగున్నాడు. ఎవరు? ఏసేపు. మరి ఏ తప్పు చేయలేదంటే అవును, ఏ తప్పు అయినా చేయలేదు. ఏ పొరపాట్లు చేయలేదంటే అవును, ఏ పొరపాట్లు అయినా చేయలేదు. యథార్థంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, దేవునితో భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్నలు చెడు చేస్తుంటే తండ్రికి చెప్పే అంత క్యారెక్టర్ కలిగిన వాడు. అలాంటి వాడిని దేవుడు ఒకప్పుడు శ్రమ అనుభవించాడు, అమ్మబడ్డాడు. ఇన్ని శ్రమలు ఎందుకురా అంటే నువ్వు రాజు అవ్వాలంటే ఇన్ని శ్రమలు అనుభవించాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి, నిలబడాలి. దేవుడు మనల్ని చూసి ఈయన నమ్మకమైన వాడు అని ముందుకు మనల్ని నిరూపించాలి. దేవుడు అప్పుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? రాజుని చేస్తాడు.